చూస్తాను. ఆయన రాకడ మీద ఆశ పెట్టుకున్న ప్రతివాడు 3 కార్యక్రమాలు చేయాలి. 3 కార్యక్రమాలు సీరియస్గా తీసుకోండి. ఏదో చెప్తున్నాడులే, ఇది నోటికి వచ్చింది అనుకుంటున్నాను. రేపు పరలోకంలో మీకు ఈ ప్రసంగం జ్ఞాపకం వస్తుంది. దీన్ని సీరియస్గా తీసుకొనని వాడు నిత్యత్వమంతా పశ్చాత్తాపడతాడు. యేసయ్య వస్తాడు రాకడ సూచనలు నెరవేరుతున్నాయి అని ఆశ పెట్టుకున్న ప్రతివాడు 3 కార్యక్రమాలు చేయాలి. తన్ను తాను పవిత్రీకరించుకొనుట, స్వయం పవిత్రీకరణ మొట్టమొదటి కార్యక్రమం. రెండవది వింటున్నారా? సంఘ పవిత్రీకరణ. మొట్టమొదటిది స్వయం పవిత్రీకరణ, రెండవది సంఘ పవిత్రీకరణ, మూడవది ప్రపంచ పవిత్రీకరణ. మీరు రాసుకోండి, ధ్యానం చేసుకోండి. ప్రభు చిత్తం అయితే సాయంత్రం మాట్లాడతా, లేకపోతే ఇంకెప్పుడు ఇక ఆయన నడిపించినప్పుడు. యేసు రాకడ మీద ఆశ పెట్టుకున్నవాడు తన్ను తాను పవిత్రీకరించుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అలాగే సంఘమును పవిత్రపరచడం మీద దృష్టి పెట్టాలి. అదే సార్వత్రిక సంఘ దిద్దుబాటు, సంఘ సంస్కరణ. సంఘములో నుండి ప్రతి విధమైన పులిపిండిని తీసి పారవేయాలి. ప్రపంచ పవిత్రీకరణ అంటే ఏంటో తెలుసా? ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు చెప్పండి, ముగించేస్తారు 2-3 నిమిషాలే. ఎవరు పరిపాలిస్తున్నారు? నేను మాత్రం కాను సార్, నా జోలికి రాకండి అంటారు. ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? అబద్ధమునకు జనకుడైన సాతాను పరిపాలిస్తున్నాడు. కాబట్టి వాడు ఈ ప్రపంచాన్ని మొత్తం అబద్ధాలతో నింపేశాడు. ప్రపంచాన్ని పవిత్రపరిచే పని కూడా మనదే. సాతాను ఈ ప్రపంచంలో నాటిన ప్రతి అబద్ధాన్ని పెకలించి వేయాలి. సాతాను క్రీస్తు సంఘములో నాటిన అబద్ధాలు కూడా పెకలించాలి. లోకానికి ఉప్పుగా ఉండడం అంటే అర్థం ఇదే. లోకానికి ఉప్పు, లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా మనం ఉండాలి. అంటే మనలోని కల్మషాన్ని కడుక్కోవాలి. సంఘంలో ఉన్నటువంటి దుర్బోధలను పెకలించి అవతల పారేయాలి. లోకములో ఎక్కడ అబద్ధం కనబడ్డా అది అబద్ధం బాబు, నిజం కాదు, వాస్తవం ఎక్కడుంది బైబిల్లో అని నిరూపిస్తూ మనం బ్రతకాలి. అప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది, హింసిస్తుంది, మనలో కొందరిని చంపుతుంది, అయినా పర్వాలేదు. అబద్ధం ఎక్కడ ఉంటే అది నాకు అసహ్యము. అబద్ధాన్ని పెకలించి వేస్తా. లోకములో అబద్ధాలు, సంఘంలో అబద్ధాలు, విశ్వాసంలో నిర్లక్ష్యం, అన్నిటి మీద యుద్ధం చేస్తూ నీవు జీవిస్తే, అసహ్యమైన ప్రతిదాన్ని ద్వేషిస్తూ నీవు జీవిస్తే యేసు రాకడలో నువ్వు ఎత్తబడతావు. పెళ్లి కుమార్తె సంఘములో చేరతావు. బల నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకుంటావు. ఇప్పుడు ప్రసంగం విని బాగున్నదనడం కాదు, రేపటి నుండి అనుదినం మోకరించాలి. ప్రార్థనలో ఈ పాయింట్లు మీరు అడగాలి. అడగని రోజు ఒక్కటి ఉండడానికి వీలు లేదు. విని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేశారా, క్రీస్తు న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు. జాగ్రత్త. అనుదినం మోకరించి ప్రార్థించండి. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నీ సంఘాన్ని పరిశుద్ధపరచు, ఈ లోకాన్ని పరిశుద్ధపరచు, నాలోని పులిపిండి తీసే, నాలోని
చీకటి కార్యములను తీసి, చీకటి స్వభావాన్ని తీసి, నీ సంఘములోని అసత్య బోధలను ప్రకటించడానికి నన్ను వాడుకో. ఈ లోకంలోని అబద్ధాలన్నీ ప్రకటించడానికి నన్ను వాడుకో అని నువ్వు ప్రార్థించని రోజు నీ బ్రతుకులో ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు. అప్పుడే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి. ఆదివారం వచ్చిపోతే దేవుడు సంతోషపడడు. దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి నిన్ను భక్షించాలి. అప్పుడే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి. ప్రభు చేస్తున్నాడు. నువ్వు సిద్ధమా? ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన.